మనం ఈరోజు ఒక హతసాక్షి గురించి తెలుసుకుందాము. ఆయన ఒక ఫేమస్ సాంగ్ రాశారు, ఇంగ్లీష్లో అది చాలా ఫేమస్. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్ అనే పాట. అది తెలుగులో కూడా అనువదించబడింది, కానీ ఎందుకనో అది మరీ అంత ప్రఖ్యాతి చెందలేదు. కానీ ఆ సాంగ్ని మామూలుగా ఆ ఇంగ్లీష్ సాంగ్ని చాలామంది చాలా ఇష్టంతో పాడుకుంటూ ఉంటారు. అయితే అది ఎవరి దగ్గర నుంచి వచ్చిందంటే వాట్కిన్ రాబర్ట్స్ అని ఒక మిషనరీ. ఆయన నార్త్ ఈస్టర్న్ పార్ట్ అంటే మేఘాలయ దగ్గర గోరఖ్ హిల్స్ దగ్గర ఆయన తన 2 కుమారులు భార్యతో సహా వచ్చి ఆ గోరఖ్ హిల్స్ దగ్గర ఒక లోపలికి ఉన్నటువంటి ఒక విలేజ్లోకి వెళ్ళి వారికి సువార్త యేసుక్రీస్తుని గురించి పరిచయం చేశారు. అయితే అక్కడ వాళ్ళు విగ్రహారాధికులు. అయితే ఆ విలేజ్ హెడ్ ఏం చేస్తారంటే ఉంటారు కదా సర్పంచ్ లాంటి వాళ్ళు ఎవరో, వాళ్ళందరూ కూడా ఈ పాస్టర్ గారిని, మిషనరీని, వారి భార్యని, ఆ 2 కుమారులను కూడా ఊరి మధ్యకి తీసుకొచ్చి మీరు ఇప్పుడు అందరి ముందు నేను యేసుక్రీస్తుని అనుసరించను అని చెప్పండి అంటారు. నేను చెప్పనంటారు. నువ్వు చెప్పకపోతే మీ 2 బిడ్డలు నేను కాల్చి చంపేస్తాను, కాల్చి కాదు సారీ బాణాలు వేసి చంపేస్తాను అంటారు. అప్పుడు ఆయన అయినా సరే నేను చెప్పనంటారు. అతని కళ్ళ ముందే 2 పిల్లల్ని కూడా బాణాలు వేసి చంపేస్తారు. 2 పిల్లలు కళ్ళ ముందు చనిపోతారు. అయినా సరే ఇప్పుడు చెప్పండి మీరు యేసుక్రీస్తుని నమ్ముతారంటే నేను ఏదేమైనా సరే యేసుక్రీస్తుని నమ్ముతానంటారు. ఇప్పుడు నీ భార్యని చంపేస్తానంటారు. అయినా సరే అంటారు. ఆయన భార్యని చంపేస్తారు. దాని తర్వాత మళ్ళీ అంటారు ఇప్పుడు నిన్ను చంపేస్తాను, ఇంకా వదలవా యేసుక్రీస్తుని అంటే అయినా సరే వదలని అంటారు. అప్పుడు ఆయన కూడా తన ప్రాణాలను కోల్పోతారు. ఎంత గొప్ప హతసాక్షి ఆయన రాసిన ఆ పాట. ఆయన వదిలిన ప్రాణాలు అంటే దేనికోసం తన ప్రాణాన్ని తృణప్రాయంగా ఎంచుకుంటారు. ఒక్కొక్కసారి మనం చనిపోవడానికి ఇష్టపడతాం, కానీ మన బిడ్డలు మన కళ్ళెదుట చనిపోవడానికి అస్సలు ఇష్టపడం. కానీ ఆ దైవజనుడు ఇవన్నీ ఇచ్చిన దేవునినే ముఖ్యంగా ఎంచుకుంటూ ఆయన కాదు నా విశ్వాసాన్ని నేను కాదని చెప్పను అని చెప్పడానికి అందరినీ పోగొట్టుకున్నాడు, తన ప్రాణాలను కూడా పోగొట్టుకున్నాడు. అటువంటి గొప్ప దైవజనుడి వల్ల ఆ క్షణమే ఆ విలేజ్ హెడ్తో పాటు మొత్తం ఆ ప్రదేశంలో ఉన్న మనుషులందరూ కూడా మారు మనసు పొంది యేసుక్రీస్తుని అంగీకరించారు. అంటే మనం ఎంత త్యాగం చేయడానికి ఇష్టపడితే అంత ఎక్కువగా దేవుని సువార్త మనుషుల్లో ప్రబలుతుంది. దేవునికి మనం అంత పంటను చూపించగలం. కోత విస్తారంగా ఉంది, పనివాళ్ళు చాలా తక్కువ మంది అంటారు కదా, తక్కువ మంది పనివారైనా సమర్థవంతంగా చేయగలిగితే ఆ కోత చాలా విస్తారంగా ఉంటుంది. ఆ దైవజనుడు తన ప్రాణాన్ని తన కుటుంబాన్ని కూడా బలి ఇచ్చాడు కాబట్టి ఆ పాట ఎంతో ఫేమస్ అయింది. అయితే మనం ఇప్పుడు మన దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నారో ఏం చేయాలి అనేది మనం ఆలోచించుకుంటూ ఆయన చిత్త ప్రకారం మనందరం నడుచుకుంటూ అటువంటి దైవజనుల మనసులో తలుచుకుంటూ దేవునికి వందనాలు చెల్లించుకుంటూ మనం కూడా దేవుని మార్గాలను ఇతరులకి ప్రచురపరచడానికి ఏదైనా కోల్పోవడానికి ఎంతగానో ఇష్టపడాలి. ఆమేన్.